నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా కీలకంగా మారాయి. చాలా వరకు ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విఎన్ మంత్రావు గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఏంటి అసలు ఇంతకు ఈ జూబ్లీహిల్స్లో ఎవరికి పట్టం కట్టబోతుంది? ఒక దిక్కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది, ఒక దిక్కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. త్రికోణ పోరులో ఎవరు గెలవబోతున్నారు? అసలు సార్ ఏం చెప్తారు చూద్దాం ఒకసారి. సార్ నమస్కారం. సార్ చూడండి, కీలకం అని ఒక పక్క మీడియా ప్రభుత్వాన్ని ఏ విధంగా కించపరచాలనేది అపోజిషన్. మేము ఏదైతే తుక్కుగూడలో చెప్పినటువంటి సోనియా గాంధీ ఆదర్శం, ఆమె ఆలోచనను 6 డిక్లరేషన్లు 5 చేసినాం. ఎవడన్నా చెప్పమని అంటే అది చేయలేదు, ఇది చేయలేదు అంటారు. మేము ప్రూఫ్ ఇస్తాం. అది కాకుండా ఎక్స్ట్రా పని ఒకటి చేసినాం. తెల్ల కార్డులు ఇచ్చినాం, దొడ్డు బియ్యం చేసి సన్న బియ్యం ఇచ్చినాం. ఒకటి మహిళలకు తక్కువ అయ్యేది ఒకటే. మహిళలకు 2500 ఇస్తున్నాం, అది ఇయ్యలేదు. ఎందుకంటే ఒక్కొక్క 4000గా అరే 2500 అన్న మా పింఛన్లు చాలా మందికి రాలేదు. ఆ పింఛన్ల గురించి మేము ఆలోచన. మహిళలకు చెప్పింది 2500 అన్న. నేను అది తుక్కుగూడలో ఆ కాగితం కూడా చదివినా. ఇక నువ్వు మహిళలకు కాదు, ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో కొందరికి రాలే. ఇంతకుముందు ఉన్న పెన్షన్లు వస్తుండే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే గత ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా ఇస్తాం ఏది పెన్షన్. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మహిళల డిమాండ్. ఒక్కొక్క ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉంటారా బాబు. కళ్యాణ్ లక్ష్మి, తులం బంగారం. తులం బంగారం మేడం, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు రా భయ్? తులం బంగారం ఎవడియాలి? 1,30,000 ఎవడని ఇస్తాడు రా భయ్? ఈరోజు అడిగేది ఒక్కటే అడుగు. 1,30,000 ఎవడికి ఇస్తాడు? అది ఇయ్యలేము ఉన్నమాట. కానీ ఇంటికొక్క మహిళకు మాత్రం 2500 ఇయ్యాలని నేను చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన రోజు ముఖ్యమంత్రి డయాస్ మీద చెప్పిన, ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇంటికొకటని ఇవ్వండి. ఎందుకంటే మీకు తెలియదు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిందని. అబద్ధాలు చెప్పేది అవసరం లేదు. ఇంటికంటే మహిళలు కూడా సంతోషమే ఉన్నారు. ఇంటికొకటి ఇస్తే చాలని ఇప్పుడే మహిళ అన్నది. కనుక అది ఒక్కటే ఉన్నది. ఇవాళ కూడా నేను భాషను ఇస్తే నేను ఇదే చెప్తాను. 4గురికి ఇచ్చే స్థితిలో లేము. ఒక్కొక్క ఇంట్లో ఇవాళ మా ఇంట్లోనే ఉన్నారు. నాకు ఎంతమంది మగపిల్లలు లేరు, నాకు 3 ఆడపిల్లలే. ఇక ఇంతమంది సంఖ్య వాళ్ళది పెరుగుతుందిరా బాబు. కనుక ఇంటికొకటి ఇస్తాం. ఇంకోటి, కేవలం తగాదాలు ఉన్నాయి, లేకుంటే కొట్లాడుకుంటున్నారు, కమిషన్లను. అరే మీరు ఏం చేస్తారో చెప్పురా బాబు. మీరు ఓట్లేస్తే జూబ్లీహిల్స్ లో ఏం చేస్తారో డెవలప్మెంట్ ఒక్కడు చెప్తలేడు. ఎంతసేపటికి రేవంత్ రెడ్డి తిట్టాలే, లేకుంటే ఏది హైడ్రా. అరే హైడ్రా వచ్చినాక ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. నా ఏది 35 ఏళ్ల కళను నిజమైందా లేదా? బతుకమ్మకుంటా అది ఈడెట్లా కూల కొడతాం రా బాయ్? పిచ్చోటి మాట్లాడుతూ ఏడనైతే చెరువులు ఆక్రమించిన ఈడ చెరువు నాదుల బాయ్. ఇవన్నీ పనికిరాని మాటలు. ప్రజలేమో అమాయకులు కాదు. మీరు మైక్ పెట్టంగానే చెప్పేందుకు వాళ్ళకు కూడా తెలిసిపోయింది వీళ్ళు జూటా చెప్తున్నారు. నేను ఇంటింటికి పోదాంపా, నువ్వు నిలబడు, నేను కూడా అడుగుతా. ఏమక్క దొడ్డు బియ్యం లేదు బిడ్డ, తెలియదు. కార్డులు వచ్చినాయి బిడ్డ, కార్డులు అంటున్నారు. అరే వాళ్ళు చెప్తుంటారు, వీళ్ళేమో అనవసరంగా ఓడిపోతామనే భయంతో కొత్తగా అయిపోయింది. కింది కార్యకర్తలట పరిచయం చేస్తే ఎవడు రాబోయే అందరు పని చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు. తప్పనిసరిగా నవీన్ యాదవ్ గెలుస్తాడు, మెజార్టీతో గెలుస్తాడని ఈ హనుమంతరావు అంటున్నాడు. కాంగ్రెస్ లో మంత్రులలో అసంతృప్తి ఉంది అని చెప్పేసి అసంతృప్తి పదవి గురించి అని ఏమి లేదు మాకు అసంతృప్తి. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నేను కూడా కొద్దిగా వ్యతిరేకం చేసిన. కానీ ఎప్పుడైతే మా సోనియా గాంధీ చెప్పిందో అవర్ క్యాండిడేట్ ఈజ్ ద పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు. మా కల్చర్ అది. కొట్లాడుకుంటాం. ఏదైతే పండుగ రంగానే అందరు ఆంధ్ర కల్చర్ వేరు, రాయలసీమ కొట్టుకుంటాం, తిట్టు. ఇవాళ పి జనార్దన్ రెడ్డికి నాకు తగాదా ఉండే. ఇవాళ పి జనార్దన్ రెడ్డి కార్యకర్తలందరూ వీళ్ళందరూ కూడా అన్నారు హనుమంతనా తప్పదు. కాంగ్రెస్ లో సెపరేట్ అయ్యిందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి సార్
రాజగోపాల్ రెడ్డి ఇంకా చూడుగురు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు మాట్లాడిన దాని మీద కాదు. వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఏం చెప్తారు, నువ్వు దానికి పట్టుకొని నువ్వే దాన్ని ఏదో బైబులో లేకుంటే భగవద్గీత లెక్క అడగకే. వాళ్ళు ఇవ్వాలంటారు, రేపు మర్చిపోతారు. అదంతా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కాంగ్రెస్ లో. ఇవన్నీ కాదు, తప్పనిసరిగా జూబ్లీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తాడు. కాంగ్రెస్ కు ప్రధాన పోటీ బీఆర్ఎస్ బీజేపీ ఏ ఇద్దరు మాకు లెక్కనే లేదురా భయ్. ఇక మిగతాది ఒకటి ఉండే, ఏది మైనార్టీ ఓట్లు ఎక్కడ అన్నారు. నిన్న ఏది ఇండియా క్యాప్టెన్ చేసిన అజరుద్దీన్కి ఇచ్చిన తర్వాత హర్ ముసల్మాన్ ఖుష్ హై క్యా వారే अब तो हमारे मुसलमान को दिए भाई, अब तक वो कभी था भैया. ఇంకోటి వాళ్ళు వర్క్ అపాయింట్మెంట్ బిల్లు తెచ్చిండ్రు, అప్పుడే కోపం మీద ఉన్నారు. ఇప్పుడు అసద్కి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క కిసుకుదాలు రే పంజా 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 అంటున్నారు. ఇగో మీ సర్వేల సంగతి నాకు చెప్పకురా పోయి. ఎవరి సర్వే వాడు చేసుకుంటాడు. నేను ఎవరినన్ను మనిషి నేను ఇచ్చిన అనుకో, నా సర్వే చేయంటే చేస్తారా లేదా? ఈ సర్వేల మీద మాకు నమ్మకం లేదు. సర్వేలు ఎప్పుడెక్కడ తిరిగిపోతాయో తెలియదు, కానీ ప్రజలు మా ఎంబడి ఉన్నారు. తప్పనిసరిగా మేము గెలుస్తున్నాం. ఛాలెంజ్ చెప్తున్నా, వాళ్ళు ఎంత ఛాలెంజ్ చేస్తున్నాను అంత. ఎందుకంటే నేను ప్రజల్లో తిరిగినండి. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా జనం వస్తారు. ఇవాళ చూడు హనుమంతరావు వచ్చిందంటే అరే హనుమంతరావు వచ్చిండని ఉరుకోవచ్చు. ఎందుకంటే నేను ఏదన్నా మాట చెప్తే మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం. ఎందుకంటే నేను కాంగ్రెస్ కుటుంబానికి, సోనియా గాంధీకి, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీ దగ్గర వ్యక్తిగా ఎప్పుడు కూడా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. అని తెలంగాణ రావడానికి కూడా నేను ఎంత ప్రయత్నం చేసిందో సోనియా గాంధీకి ప్రతిసారి చెప్పాను, ద పీపుల్ ఆర్ గివింగ్ లైఫ్ అంటే నో హనుమంత్ గివ్ ఇట్ అన్నది ఇచ్చింది. అది మా కల్చర్. జూబ్లీస్ డెవలప్మెంట్ కాన్స్టిట్యున్సీ సార్, దాంట్లో మొత్తం మురుగునీళ్ళు తప్పించి ఏం లేవు. ఆ జూబ్లీస్ ను డెవలప్ చేయాలంటే కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ వ్యూహంతో కాంగ్రెస్ ముందుకెళ్తుంది, మీరు కాంగ్రెస్ గెలిస్తే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, గత పాలకుల గురించి మీరేం చెప్తారు? చూడండి, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది డెవలప్మెంట్. ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఆయన ఆలోచన చేసేమన్నాడు 100 కోట్లు ఇస్తాను. 100 కోట్లతోటి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఏది డ్రైనేజ్ కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా డెవలప్. ఎందుకంటే ఇది వెళ్ళే సినిమా ఏరియా, ఇది వెల్ డెవలప్డ్ ఏరియా. ఒకప్పుడు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు డెవలప్ లేకుండే, ఆయన అన్ని డెవలప్మెంట్ చేశాడు. వీళ్ళు వచ్చి చేసి పోయి వాళ్ళని అడగరాదు, మీరు ఏం చేస్తారో అడుగుండ్రి. మమ్మల్ని అడుగుతున్నారు కదా, వాళ్ళని అడుగుని. మీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక్కట్లేదు. ఎంతసేపటి కమిషన్ లేకుంటే గుండా. ఎవడరా గుండా? ఆయన దాని మీద కూడా కేసులు ఉన్నాయి. నేను గుండానా? ప్రజల పక్షాన నిలబడతా. నేను ప్రజలకు అన్యాయం తిరుగుతాం కనుక కేసులు పెడతారు. ఇవన్నీ మామూలే. దీన్ని గుండా అనడం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఎవరు గుండా కాదు. ఆ పిల్లాడు మంచి చదువుకున్న వాళ్ళు, బీటెక్ చేశాడు, మంచి వ్యక్తి. అందరు డిసైడ్ అయిన యాదవ్లు ఒక్క ఓటు పోదు, అదేవిధంగా కాపుల ఓట్లు పోవు. అందరు కూడా మంచి వ్యక్తికి ఇచ్చిండ్రు అనేది అందరు సంతోషంగా ఉన్నారు. అది తెలుసుకున్నాక ఇవాళ మేము అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది.